రోజు 2 స్పూన్లు లయన్ డేట్ సిరప్ గోరువెచ్చని పాలల్లో కలుపుకుని తాగొచ్చు. లయన్ డేట్ సిరప్ ప్రతిరోజు 2 స్పూన్లు. హుజూర్ నగర్ సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి స్పందించారు. బోనస్ ఇవ్వాల్సి వస్తుందని, ధాన్యం కొనడం లేదని ఆరోపించారు. ఆయన ఎంత ధాన్యం కొన్నారు, ఎంత బోనస్ ఇచ్చారంటే ప్రభుత్వం దగ్గర సమాధానం లేదని మండిపడ్డారు. ఎన్డీఎస్పీ శాఖతో కాళేశ్వరం నీళ్లు రాకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు. వానాకాలం నీళ్లు ఇస్తారనే నమ్మకం రావడం లేదన్నారు జగదీశ్వర్ రెడ్డి. ధాన్యం కొనుగోలు విషయంలో అక్షరం అబద్ధమే. ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 పంటలు వచ్చినాయి. ఏ పంటకు ఎంత ధాన్యం కొనుగోలు చేసిండ్రు, సివిల్ సప్లై శాఖ ద్వారా రైతులకు ఎన్ని డబ్బులు చెల్లించిండ్రు, బోనస్ రూపంలో ఎన్ని డబ్బులు చెల్లించిండ్రు అనే మాట ఇప్పటివరకు ఎవరు కూడా చెప్పలేదు. ముఖ్యమంత్రి నుంచి నోటి మాట రాదు, వ్యవసాయ శాఖ మంత్రి లెక్కలు చెప్పలేడు, సివిల్ శాఖ మంత్రికి అసలు దాని మీద సోయి కూడా ఉన్నట్టు లేదు, దానిపైన నాలెడ్జ్ ఉన్నట్టు కనబడతలేదు. ఒక్కనాడు కూడా రివ్యూ చేసి ఇదే అని చెప్పిన సందర్భం కనపడలేదు. కేఆర్ఎంబి ఆదేశాలు కావచ్చు, అన్నిటి దొంగలు దొక్కి వందలాది టీఎంసీల నీళ్ళని దోసుకపోతుంటే కృష్ణ మీద వీళ్ళు కేవలం ఇక్కడ ఎన్డీఎస్ఏ అనుమతి అని ఒక వంక చూపించి లక్షలాది ఎకరాలను ఎండబెడుతున్నారు. ఇక్కడ తెలంగాణకు అన్యాయం చేస్తున్నారు, తెలంగాణకు ద్రోహం చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. వచ్చే మానకాలం పంట కూడా నీళ్ళు ఇస్తారన్న నమ్మకం లేదు. వీళ్ళ మూర్ఖత్వాన్ని చూస్తే రైతాంగం తిరుగుబాటు చేసి మళ్ళొక ఉద్యమాన్ని చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కాళేశ్వరాన్ని దక్కించుకోవడం కొరకు, కాళేశ్వరాన్ని ప్రారంభించుకోవడం కొరకు ప్రభుత్వమే ఆ పరిస్థితి కల్పిస్తా ఉంది.